ఇక ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా ప్రణీత్, భుజంగరావు తిరుపతన్న రిమాండ్ రిపోర్ట్లో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. ప్రభాకర్ రావు చెబితేనే ఫోన్ ట్యాపింగ్ చేశామని ప్రణీత్ రావు, భుజంగరావు తిరుపతన్నలు స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా రిమాండ్ రిపోర్ట్లో పోలీసులు పొందుపరిచారు. మొదట ప్రణీత్ రావు 7 రోజుల విచారణలో కీలక విషయాలు చెప్పారు. భుజంగరావు తిరుపతన్న ఇచ్చిన నెంబర్స్ను తాను ట్యాప్ చేసినట్టుగా ప్రణీత్ రావు చెప్పారు. ఎన్నికల సమయంలో వందలాది రాజకీయ నేతలు వారి కుటుంబ సభ్యుల ఫోన్స్ను ట్యాప్ చేసినట్టు పోలీసుల ముందు ఒప్పుకున్నారు. రాజకీయ నేతల కదలికలు, నిధుల సమీకరణపై కూడా దృష్టి పెట్టినట్టు విచారణలో తెలిపారు. అయితే ఎన్నికల ఫలితాల తర్వాత ట్యాపింగ్ డివైస్ను ధ్వంసం చేసినట్టు ప్రణీత్ రావు చెప్పారు. మొత్తం కంప్యూటర్స్లో హార్డ్ డిస్క్లను ధ్వంసం చేశామని, ముక్కలుగా చేసిన హార్డ్ డిస్క్లను మూసీలో పడేసినట్టు వెల్లడించారు. అటు బీఆర్ఎస్ కీలక నేత ఇచ్చిన నెంబర్స్నే ట్యాప్ చేసినట్టుగా విచారణలో తెలిపారు భుజంగరావు. మరోవైపు మాజీ టాస్క్ ఫోర్స్ డీసీపీ ఇచ్చిన నెంబర్స్నే తాను ట్రాక్ చేసినట్టు తిరుపతన్న స్టేట్మెంట్ ఇచ్చారు. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వాసు ఇస్తారు. వాసు, చెప్పండి. మరి తెలంగాణలో సంచలనం కలిగిస్తున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కూడా నిన్న అరెస్ట్ అయినటువంటి భుజంగరావుతో పాటు తిరుపతన్న, మరోపక్క ప్రణీత్ రావు 7 రోజుల కస్టడీ ముగిసిన నేపథ్యంలో న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు. 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్కు చెంచల్గూడ తరలించారు. కానీ వీళ్ళ రిమాండ్ రిపోర్ట్లో కీలక అంశాలు పోలీసులు వెల్లడించారు. ప్రధానంగా ప్రణీత్ రావు కస్టడీలో ఏం చెప్పాడంటే, ఖచ్చితంగా భుజంగరావుతో పాటు గతంలో ఎస్ఐబి చీఫ్గా పనిచేసిన ప్రభాకర్ రావు, మరోపక్క టాస్క్ ఫోర్స్ డీసీపీకి రాధాకిషన్ రావులు చెప్పినటువంటి ఆదేశాల మేరకు వాళ్ళు ఇచ్చిన ఫోన్ నెంబర్ల మేరకే ఫోన్ ట్యాపింగ్ చేశామని చెప్పారు. దానికి సంబంధించి తిరుపతన్న, భుజంగరావు సహకరించారు. భుజంగరావు, తిరుపతన్న కూడా పోలీసుల విచారణలో ఇదే అంశాన్ని వెల్లడించారు. కాబట్టి వీళ్ళకు 14 రిమాండ్ విధించారు. ఇక ఈ కేసులో ఐజీ ప్రభాకర్ రావు సంబంధించి ఇప్పటికే అమెరికాకు వెళ్ళిపోయిన నేపథ్యంలో అతన్ని A1గా చేరుస్తూ, మరోపక్క A2గా ప్రస్తుతం ప్రణీత్ రావు ఉన్నాడు, A3గా రాధాకృష్ణకు సంబంధించి టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీని పెట్టడం జరిగింది. ఒక 6వ వ్యక్తిగా మాత్రం ఒక ప్రైవేట్ వ్యక్తిని పెట్టారు. దీంట్లో శ్రీధర్ రావు అని చెప్పేసి ఒక ప్రైవేట్ వ్యక్తిగా కనిపిస్తూ ఉన్నట్టు ఒక మీడియా ఛానల్ సంబంధించినటువంటి వ్యక్తి అతని ఆఫీసులోని డివైజెస్ పెట్టి ఫోన్ ట్యాపింగ్ పాల్పడ్డారన్నటువంటి ఆరోపణ ప్రస్తుతం. కానీ ఇదే కేసు సంబంధించి కూడా మరికొంతమంది కీలక నేతలకు సంబంధించి నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది. మరి ఇప్పటికే అమెరికాకు కానీ విదేశాలకు కానీ పారిపోయిన వ్యక్తులకు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. వాళ్ళను హైదరాబాద్ రప్పించే ప్రయత్నాలు సాగిస్తూ ఉన్నారు. కానీ ఇప్పటికీ హైదరాబాద్లో ఉన్నటువంటి మరికొంతమంది ఎవరైతే నేతల ఆదేశాల మేరకు ఈ ఫోన్ ట్యాపింగ్ చేశారో వాళ్లకు నోటీసులు జారీ చేసి పంజాగుట్ట పిఎస్కు లేదంటే బంజారాహిల్స్ పిఎస్కు పిలిచి విచారించే అవకాశం ఉంది. ఏదైతే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ సాటిస్ఫై కాకుంటే ఖచ్చితంగా కూడా అరెస్ట్ చేసే అవకాశాలు లేకపోలేదు. దీనికి సంబంధించి ఈరోజు మరికొంతమంది పోలీస్ అధికారులకు కూడా నోటీసులు వెళ్లే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కానీ ఏదేమైనప్పటికీ కూడా ఒక ఐజీ స్థాయి అధికారి నుంచి, ఒక డీసీపీ స్థాయి నుంచి, ఒక అడిషనల్ ఎస్పీ స్థాయి, ఇద్దరు అడిషనల్ ఎస్పీ స్థాయి అధికారులు అరెస్ట్ అయ్యారు, ఒక డిఎస్పీ అరెస్ట్ అయ్యారు. కానీ ఇంకా ఈ అరెస్ట్ల పర్వం ఎంతవరకు వెళ్తుందో చూడాల్సి ఉంది. కేవలం పోలీస్ అధికారులకే పరిమితం అవుతుందా, రాజకీయ నేతల వరకు వెళ్తుందని మాత్రం తెలంగాణ రాష్ట్రంలో హాట్ టాపిక్గా ప్రస్తుతం ఈ సబ్జెక్ట్ అయితే కొనసాగుతుంది. కొంతమంది అనుమానితులు ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొన్న వాళ్ళ వ్యక్తుల గుండెల్లో మాత్రం రైళ్లు పరిగెడుతుందని చెప్పాలి. ఇన్వెస్టిగేషన్ మాత్రం అంటే గతంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం దీన్ని చాలా సీరియస్గా తీసుకుంది. ఉన్నటువంటి అధికారులందరికీ కూడా కీలక ఆదేశాలు ఉన్నాయి. ఎవరిని వదిలే ప్రసక్తి లేదు. ఖచ్చితంగా కూడా ఎవరి ఇన్వాల్వ్మెంట్ ఉన్నా, ఎవరైతే అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారో, ఎవరైతే డివైజెస్ ధ్వంసం చేశారో, హార్డ్ డిస్క్లను ఏదైతే పూర్తిగా కూడా డిలీట్ చేశారో వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి. వాళ్ళందరిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఒక ప్రభుత్వం నుంచి కీలకమైన ఆదేశాల నేపథ్యంలో ప్రస్తుతం ఉన్నటువంటి పోలీసు అధికారులు అయితే ఆ కోణంలో దర్యాప్తు ముమ్మరం చేశారు. మరికొంతమందికి నోటీసులు జారీ చేసే అవసరం అయితే అరెస్టులు దిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఆల్ రైట్ వాసు.